అందమైన గోపురం మధ్య దూలం మంచి గాలి లోనికెళ్ళి చెడ్డగాలి బయటకొచ్చు ఏమిటది? సమాధానం ముక్కు. అంగడిలో పెట్టి అమ్మేది కాదు, తక్కెడలో పెట్టి తూచేది కాదు, ఆలోచించడానికి ఆధారమైనది, అది లేకుండా మనిషే కాదు, ఏమిటది? సమాధానం మెదడు. ఓహోహో హలయ్య వల్లంతా గరుకయ్య, కరకరాకొస్తే కడుపంతా తీపయ్య, ఎవరది? సమాధానం పనసపండు. 5 తంత్రాలు గలది, పిల్లలకు మహా ఇష్టమైనది, ఏమిటది? సమాధానం పంచతంత్రం. కొండమీద బండరాయి, రాతిమీద లోతుబావి, బావి లోపల ఊరే జల ఆడే పాము, ఏమిటవి? సమాధానం తల, నోటిలో ఊరే లాలాజలం, నాలుక. ఐదుగురు దొంగలు 2 జట్లుగా పోయి ఒక జీవాన్ని తెచ్చారు, వెంటనే చంపారు, ఏమిటవి? సమాధానం దొంగలు 2 చేతుల యొక్క వేళ్ళు, జీవి పేను. ఉద్యోగం సద్యోగం లేదు, ఊరంతా వ్యాపకమే, ఏమిటది? సమాధానం కుక్క. చూస్తే సురాలోకం, పడితే నీటికుండ, పగిలితే పచ్చ బంగారం, ఏమిటది? సమాధానం తాటిపండు. చొట్టల చొట్టల కుండ, బోనాల కుండ, సీతమ్మ పేరు చెప్పి మెల్లంగా దించుకో, ఏమిటది? సమాధానం సీతాఫలం. ఉదయం 4 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది, ఏమిటది? సమాధానం మనిషి. పసితనంలో 4 కాళ్ళతో, పెద్దయ్యాక 2 కాళ్ళతో, వృద్ధాప్యంలో 3 కాళ్ళతో నడుస్తాడు. తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు, ఏమిటవి? సమాధానం అక్షరాలు. తోకలో నిప్పు పెడితే ఆకాశానికి ఎగురుతుంది, అక్కడ పగులుతుంది, కింద పడుతుంది, ఏమిటది? సమాధానం తారాజువ్వ. పలుకుగాని పలుకు, ఏమిటా పలుకు? సమాధానం వక్క పలుకు. యంత్రం కాని యంత్రం కాదది మంత్రం, ఏమిటది? సమాధానం సాయంత్రం. రెక్కలు ముయ్యని పక్షి, రెప్పలు ముయ్యని జాన, ఏమిటవి? సమాధానం తూనీగా చేప. 3 కళ్ళ ముసలిదాన్ని, ఎవరిని నేను? సమాధానం తాటిపండు. పల్లెంలో పక్షి ముక్కుకు ముత్యం, తోకతో నీరు త్రాగుతుంది మెల్లగా, ఏమిటది? సమాధానం దీపం. పచ్చపచ్చని తోటలో ఎర్ర ఎర్రని సిపాయిలు, ఏమిటవి? సమాధానం మిరప పండ్లు. పచ్చని పొదలోన విచ్చుకొని ఉంది, తెచ్చుకోబోతే కుచ్చుకుంటుంది, ఏమిటది? సమాధానం మొగలి పువ్వు. పిడికెడంత పిట్ట అరచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది, ఏమిటది? సమాధానం దూరవాణి.